రాంపల్లి విలేజ్ లో మరియు సత్యనారాయణ కాలనీ మెయిన్ రోడ్డుకు ఇంత బ్రహ్మాండంగా రేకుల షెడ్లు వేస్తున్నా పట్టించుకొని అధికారులకు పెద్ద ఎత్తున మూటలు ముడుతున్నాయి కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమే అనిపిస్తుంది. లేదంటే బల్ల కింద ముడుపులు ముట్టకపోతే రేకుల షెడ్లు ఎలా వేయనిస్తారు? అసలు రాంపల్లి ఇండస్ట్రీ ఏరియా కాదు, అయినా కూడా ఇండస్ట్రీ లాగా మారిపోతుంది. దీనికి కారణం మున్సిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి గారు, టౌన్ ప్లానింగ్ శ్రీదేవి మేడం గారు, వాళ్ల కింద పనిచేసే ఆఫీసర్లు కూడా పర్మిషన్ లేని భవనాలకు, షెడ్లకు మద్దతు పలుకుతున్నట్టు సమాచారం వస్తుంది. ఇంకా అధికారం నుండి దిగిపోయిన కొందరు కౌన్సిలర్స్ చేతులు కలిసి ఉన్నాయని సమాచారం ఇస్తున్న ప్రజలు. మీడియా వాళ్ళు ఎవరైనా 2000, 5000 తీసుకుంటే కొందరు కౌన్సిలర్స్ రచ్చ చేస్తారు. కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ అధికారులు వీళ్ళు లక్షలు తీసుకున్నా ఒక్క మాట కూడా బయటకు రాదు అనే భ్రమలో ఉంటారు. కానీ మీడియా మిత్రులకు ఎవరు ఎంత తీసుకున్నారో బాగా తెలుసు. కొందరు కౌన్సిలర్స్ మాత్రమే నీతులు మాత్రం చాలా చెప్తారు, చేసేది మాత్రం మొత్తం అవినీతి పనులు. మనం చూస్తున్న రేకుల షెడ్డు గతంలో మనము మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఛానల్లో పెట్టిన 4 రోజులకే వచ్చేసి మరి ఇక్కడ 4 రేకులు తీసివేసి వెళ్ళారు శ్రీదేవి మేడం గారు, మున్సిపాలిటీ ఇన్ఛార్జి శ్రీదేవి మేడం గారు మరియు భాస్కర్ రెడ్డి గారు కూడా. ఇప్పుడు జరుగుతున్న అక్రమ కట్టడాలపై వీళ్ళు ఎందుకు చర్య తీసుకోవడం లేదని సామాన్యులు అడుగుతున్నారు. నాకు పట్టింపు లేదన్నట్టు దీనికి డోర్ నంబర్తో సహా, ప్లాట్ నంబర్తో సహా ఇవ్వడం జరిగింది. జరుగుతున్న అక్రమ కట్టడాలపై వీళ్ళు ఎందుకు చర్య తీసుకోవడం లేదని సామాన్యులు అడుగుతున్నారు. నాకు పట్టింపు లేదన్నట్టు దీనికి డోర్ నంబర్తో సహా, ప్లాట్ నంబర్తో సహా ఇవ్వడం జరిగింది. రాంపల్లి విలేజ్ లో మరియు సత్యనారాయణ కాలనీ మెయిన్ రోడ్డుకు ఇంత బ్రహ్మాండంగా రేకుల షెడ్లు వేస్తున్నా పట్టించుకొని అధికారులకు పెద్ద ఎత్తున మూటలు ముడుతున్నాయి కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజమే అనిపిస్తుంది. లేదంటే బల్ల కింద ముడుపులు ముట్టకపోతే రేకుల షెడ్లు ఎలా వేయనిస్తారు? అసలు రాంపల్లి ఇండస్ట్రీ ఏరియా కాదు, అయినా కూడా ఇండస్ట్రీ లాగా మారిపోతుంది. దీనికి కారణం మున్సిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి గారు, టౌన్ ప్లానింగ్ శ్రీదేవి మేడం గారు, వాళ్ల కింద పనిచేసే ఆఫీసర్లు కూడా పర్మిషన్ లేని భవనాలకు, షెడ్లకు మద్దతు పలుకుతున్నట్టు సమాచారం వస్తుంది. ఇంకా అధికారం నుండి దిగిపోయిన కొందరు కౌన్సిలర్స్ చేతులు కలిసి ఉన్నాయని సమాచారం ఇస్తున్న ప్రజలు. మీడియా వాళ్ళు ఎవరైనా 2000, 5000 తీసుకుంటే కొందరు కౌన్సిలర్స్ రచ్చ చేస్తారు. కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ అధికారులు వీళ్ళు లక్షలు తీసుకున్నా ఒక్క మాట కూడా బయటకు రాదు అనే భ్రమలో ఉంటారు. కానీ మీడియా మిత్రులకు ఎవరు ఎంత తీసుకున్నారో బాగా తెలుసు. కొందరు కౌన్సిలర్స్ మాత్రమే నీతులు మాత్రం చాలా చెప్తారు, చేసేది మాత్రం మొత్తం అవినీతి పనులు. మనం చూస్తున్న రేకుల షెడ్డు గతంలో మనము మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఛానల్లో పెట్టిన 4 రోజులకే వచ్చేసి మరి ఇక్కడ 4 రేకులు తీసివేసి వెళ్ళారు శ్రీదేవి మేడం గారు, మున్సిపాలిటీ ఇన్ఛార్జి శ్రీదేవి మేడం గారు మరియు భాస్కర్ రెడ్డి గారు కూడా. ఇప్పుడు జరుగుతున్న అక్రమ కట్టడాలపై వీళ్ళు ఎందుకు చర్య తీసుకోవడం లేదని సామాన్యులు అడుగుతున్నారు. నాకు పట్టింపు లేదన్నట్టు దీనికి డోర్ నంబర్తో సహా, ప్లాట్ నంబర్తో సహా ఇవ్వడం జరిగింది. జరుగుతున్న అక్రమ కట్టడాలపై వీళ్ళు ఎందుకు చర్య తీసుకోవడం లేదని సామాన్యులు అడుగుతున్నారు. నాకు పట్టింపు లేదన్నట్టు దీనికి డోర్ నంబర్తో సహా, ప్లాట్ నంబర్తో సహా ఇవ్వడం జరిగింది.